శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 39 గేట్ల ద్వారా దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. 2 రోజుల నుంచి గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. విడతల వారీగా గేట్ల నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో విషయానికి వస్తే 2 లక్షల క్యూసెక్ల వరద ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. అవుట్ఫ్లో 2,60,000 క్యూసెక్ల అవుట్ఫ్లో విడుదల చేస్తున్నారు. 39 గేట్లను దాదాపు 2.5 ఫీట్ల పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,089 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 73.730 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం భారీగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అంటే ప్రాజెక్టులో రిజర్వ్గా మెయింటైన్ చేస్తూ ఎంత కావాల్సినంత నీటిని మాత్రమే ఇక్కడ నిల్వ ఉంచే విధంగా అవుట్లోను దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఈ గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, రైతులు ఈ పరివాహక ప్రాంతాల వైపు రావద్దు అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. 39 గేట్ల ద్వారా పెద్ద స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులంతా ప్రాజెక్టు వద్దనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఇన్ఫ్లోగా వస్తున్నటువంటి వరద ప్రవాహానికి అనుగుణంగా అవుట్ఫ్లో అంటే గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎస్ఆర్ఎస్పీ నుంచి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.